నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పనుల్లో మరో గొప్ప పని ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దాన ధర్మాలు చేశారో ఇప్పటివరకు లెక్కపత్రం అయితే లేదు. ఉత్తరాఖండ్ ఫ్లడ్స్కి 25 లక్షలు ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న కరోనా వచ్చిన టైంలో 2 రాష్ట్రాలకు 50 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే అయోధ్య రామ మందిరానికి కావచ్చు, అదేవిధంగా అన్నప్రసాదాలకు కావచ్చు, అదేవిధంగా వికలాంగుల క్రికెట్ బోర్డుకి కావచ్చు, సైనిక సంక్షేమ నిధికి కావచ్చు, అదేవిధంగా మరణించినటువంటి కౌలు రైతుల కుటుంబాలకు కావచ్చు 30 కోట్లు ఖర్చు పెట్టి 3,000 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేంత వరకు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాన ధర్మాలు వర్ణనాతీతం. అయితే ఆ ఆర్టిస్ట్ నాగ మహేష్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనకున్నటువంటి గొప్పతనం గురించి, ఆయనకున్నటువంటి వాల్యూస్ గురించి, ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఏ విధంగా చూస్తారనే దానిపై ఒక వీడియోలో మాట్లాడడం జరిగిందనమాట. అది ప్రస్తుతం వైరల్గా మారింది. సో ఆయన ఏం చెప్పాడనేది నేను ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత రియాక్ట్ అవుతాను. ఆ ఆర్టిస్ట్ నాగ మహేష్ చెప్తుంది ఏంటంటే, ఒకసారి షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుంటూ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లంచ్ చేస్తున్నటువంటి ప్లేస్కి వెళ్ళిపోయారు, ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ. అక్కడ ఫుడ్ ఐటమ్స్, అదేవిధంగా ఆ ఫుడ్ ఐటమ్స్ యొక్క క్వాలిటీ చూసి స్టాప్ ది షూటింగ్ అనేసారంట. వెంటనే నెక్స్ట్ డే ప్రొడ్యూసర్స్తో మీటింగ్ ఏర్పాటు చేశాడు. కావాలంటే ఆ ఫుడ్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్తో ఈ విధంగా రియాక్ట్ అయినారు. కావాలంటే నా రెమ్యూనరేషన్లో ₹1 కోటి తగ్గించండి, కానీ నేను ఏదైతే తింటానో అదే సదరు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులకు కావచ్చు మీరు పెట్టాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హుకుం జారీ చేసినారు. ఈ విషయం చెప్పింది ఆర్టిస్ట్ నాగ మహేష్ గారు. అంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారనేది. ఈయనొక్కడే కాదండి, గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి ఆ ప్రొడక్షన్ చేసినటువంటి ఫుడ్ను డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే మాట చెప్పినాడు. ఆయన కూడా ఇదే విధంగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారట సినిమా షూటింగ్లో తను ఏ ఫుడ్ అయితే తింటాడో అదే ఫుడ్ని సెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెట్టమని చెప్తాడట. ఒకవేళ డబ్బులు తక్కువైతే కనుక తన డబ్బుల నుంచి ఇస్తాడట. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సినిమా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, సినిమా ఏదైనా నష్టాలు వస్తే కనుక దాన్ని పూడ్చడం కోసం అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళకి తన సొంత డబ్బునే డొనేట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ₹1 ఆశించకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంతమంది వ్యక్తులు మన ఎలక్షన్స్లోకి వచ్చి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మహా అయితే పిఠాపురంలో 2-3 రోజులే, మిగిలిన రోజులన్నీ వివిధ నియోజకవర్గాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా పిఠాపురం వచ్చి మన సూపర్ ఉమెన్ వకీల్ సాబ్ సినిమాలో ఉన్నటువంటి సూపర్ ఉమెన్ ఆమెకి ఏం అవసరం అండి, ఎందుకు వచ్చి రావాలా? ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఉన్నాడు, ఏం అవసరం? గెటప్ శ్రీను ఉన్నాడు, ఏం అవసరం? హైపర్ ఆది ఉన్నాడు, ఏం అవసరం? అదేవిధంగా సీరియల్ ఆర్టిస్టులు ఏం అవసరం వాళ్ళకి వచ్చి అక్కడ హెల్ప్ చేయాల్సినంత? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరికీ తెలుసు అనమాట. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమను చూపిస్తుంది. మీరు చూడండి, ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ స్టార్లు అందరూ కూడా ఆయనకి విషెస్ చెప్పినారు. ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది. తన చుట్టూ ఉన్న మనుషుల్ని ఒకేలా చూసుకుంటాడు, తన సెక్యూరిటీని ఒకేలా చూసుకుంటాడు, తన సొంత పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏదైనా అయితే కనుక కుటుంబాలు రోడ్డుని పడిపోతాయి అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్లు తీసేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 500 పెట్టి మీరు పార్టీ సభ్యత్వం తీసుకుంటే కనుక మీకు అంటే జరగకూడదు ఎలాంటిది కూడా అపాయం. అంటే కొన్ని చెప్పి రావు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కుటుంబం రోడ్డును పడుకుని ఉండడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్షరాల ₹5 లక్షల డొనేషన్ ఇస్తున్నారు. అది ఆయనకున్నటువంటి విలువ, ఆయనకున్నటువంటి గొప్పతనం. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక తెలియని ఆత్మీయత, ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆయన అందరినీ ఒకేలా చూస్తాడనమాట. సో ఈరోజు గెలిస్తే కనుక అంతా సినిమా ఇండస్ట్రీ అంతా పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి వ్యక్తులు చాలామంది వ్యక్తులు ఇప్పటికే బయటకు వచ్చి చెప్పినారు. అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది.